హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఉల్లికారం అయితే చూపించబోతున్నాను. చాలామంది క్యాప్సికమ్ అయితే అస్సలు ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి. ముందుగా క్యాప్సికమ్ని ఫ్రెష్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు పల్లీలు వేసి బాగా ఆయిల్లో మంచిగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు 2 ఆనియన్స్ పెద్దగా కట్ చేసిన ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. చాలామంది క్యాప్సికమ్ని ఇష్టపడరు, అవాయిడ్ చేస్తారు. ఈ విధంగా చేశారనుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ దగ్గర పడేంత వరకు మంచి ఆయిల్ ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనము ఇవి దగ్గర పడేంత వరకు ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలి. మంచిగా దగ్గర పడిన తర్వాత ఒకసారి క్యాప్ తీసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేయాలి. పసుపు మీరు కారానికి తగ్గట్టు చిల్లీ పౌడర్ని అయితే యూజ్ చేయాలి. ఇది ఉల్లి కారం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. రుచికి సరిపడా చిల్లీ పౌడరు, సాల్ట్ వేసేసి మంచిగా ఆనియన్స్కు, పల్లీలకు అన్నిటికీ పట్టే విధంగా మంచిగా ఆయిల్లో మంచిగా విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీలో వేసి చల్లారబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. ఈ పప్పుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలు ఆయిల్లో దగ్గర పడేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసి మరొకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మనం మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీలో వేసుకున్నది దీన్ని మరీ ఫైన్గా పేస్ట్ కాకుండా కచ్చా పచ్చాగా మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ విధంగా చాలా బాగుంటుంది. అసలు మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఎప్పుడు క్యాప్సికమ్ వేపుడు, క్యాప్సికమ్ కర్రీ, క్యాప్సికమ్ టమాటా, గుత్తి క్యాప్సికమ్ కాకుండా ఇలా ఒక్కసారి క్యాప్సికమ్ తోటి ఉల్లికారం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా క్యాప్సికమ్ అన్ని దగ్గర పడిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. మనం ఒకవేళ సాల్ట్, చిల్లీ పౌడర్ పడుతుందేమో చెక్ చేసేసుకొని ఇప్పుడే వేసేసుకొని 10 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ ఉల్లికారం రెడీ. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసినాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.